కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీమతి రాజా వస్తావాయి బుచ్చి సీతయ్యమ్మ జగపతి బహదూర్ మహారాణి 190వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం పెద్దాపురం మహారాణి సత్రం నందు ఈవో కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముందుగా మహారాణి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ ఈ సత్రం 1828 ప్రారంభమై ఇప్పటికీ అన్నదానం, విద్యాదానం కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయన్నారు. మహారాణి చేసిన సేవలు ఇప్పటికీ భారతదేశానికి ఆదర్శమని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాజప్ప చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంత భాగం బాగు చేసినా కొంత భాగం బాగోలేదు. మరి ఆ భూమి పెట్టి శాలాన్ని కూలిపోయి పరిస్థితుంది. దాన్ని కూడా మనం బాగు చేసి దాన్ని కూడా లేదా నియోగం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవ్వాలి. అలాగే ఏదో చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము కూడా కొత్తగా సత్రం ప్రభుత్వం పెట్టాం. ఎవరు ఇవ్వగారు మనం సత్రం పెట్టాం. మరి దాంతో కూడా ఎవరికి బాగా వచ్చారు. 5 కోట్ల రూపాయల వరకు బాగా వచ్చారు. మరి కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయింది, బాగా జరుగుతుంది. అది ఇలాగే 200 సంవత్సరాలు నడిపేది. అది నడిపే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యవస్థని నియమించడంలో కాదు, ఆ వ్యవస్థని నడిపించడంలో ఉంది. ఎవరు వచ్చినా, అధికారులు వచ్చినా, ప్రజాపతులు వచ్చినా అనేక ఇబ్బంది కూడా నడిపించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది తెలియజేస్తుంది. మన ఇంకా మహారాణి పేరుని ఇమిడించడం కోసం మన కోటకు పేరు ఇచ్చాం, కాలేజీకు పేరు ఉంది. ఇప్పటికే హాస్పిటల్ మళ్ళీ మనకి 2 ఎకరాల నుంచి హాస్పిటల్ కూడా మనం చేయడం మనం. మరి ఆ భూమి కూడా హాస్పిటల్ ఆవిడైతే అడ్డు పెట్టుకోండి ఇబ్బంది. కళ్యాణ మండపం కూడా మనం తీసుకుంటాం, మనం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఏదేమైనా మహారాణి గారు అనేక సేవలు అందించి ప్రాంతానికి అందించింది. తర్వాత ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధి చాలా కష్టపడి చేసిన మరి ఆవిడ వేలాది ఎకరాలు బయటపెట్టారు. బయటపెట్టి భారతానికి ఇబ్బంది లేకుండా చేయడం ఆలోచిస్తున్నామని తెలియజేసుకుంటూ ఆవిడ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ప్రజలంతా మర్చిపోకూడదు. నేను ఎక్కడికి వెళ్ళినా అందువల్ల కార్యక్రమాలని మాట్లాడు ప్రారంభించే ముందు గౌరవ శాసనసభ్యులు నిమ్మకాయల రాజప్ప గారు మరి ఈరోజు మహారాణి 100వ వర్ధంతి. ఆవిడ మహారాణి గారు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు చేసి మంచి ఆలోచనతో మనకి సత్రం ఏర్పాటు చేసి భారతాన్ని కూడా ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ రోజు 500 ఎకరాలు ఇచ్చి అన్నదానం చేయడం, మనకి ఇక్కడ భోజనం పెట్టండి అని చెప్పి ఆవిడ మనకి రాసిచ్చింది. నేను అప్పటి ఇప్పుడు వరకు కూడా నిరాటంగా మరి ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా ఈ 200 సంవత్సరాలుగా మనకి ఇక్కడ భోజనం పెట్టి చదువుకుని పిల్లలు కూడా ఎంతోమంది పిల్లలు భోజనం చేసి చదువుకొని ఉన్నత స్థాయి కూడా వెళ్ళిందని అందరికీ తెలిసింది. అయితే రోజు అన్నదానంతో తీసుకుంటే చాలా తరఫున మొదలుపడిపోయి దాదా ఎవరైతే దాటున్నారో దాదాపు కూడా ఇచ్చే ఆశయానికి భయపడకుండా దాన్ని మూసేసి స్వార్థం కోసం వేరే ఎన్ని కూడా ఆ ఫ్యామిలీకి మనం తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇక్కడ పెద్దాపురంలో మహారాణి ఫ్యామిలీ దాని జోరు కాకుండా మనం ఇచ్చేయడం దాదాపు ఇచ్చేద్దామని చెప్పి దాని జోరు కాకుండా పూర్తిగా బాధ్యత గవర్నమెంట్ పెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. మనం కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆలోచన మనం ఉన్నాం. ఈ పేరు అమ్మవారి మహారాణి గారి పేరు నిలబెట్టాలని ఆలోచన కూడా మనం ఉన్నాం. మహారాణి పేరు నిలబెట్టాలంటే